న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు ఫైర్ బ్రాండ్ రోజా గారు. సో రోజా గారు నమస్తే. సో శ్రీలత రెడ్డి అంతేనా పిలుస్తుంటారు ఇప్పటికి కూడా? ఎవరన్నా శ్రీలత అని, లత ఇంట్లో అని? అందరు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, నాతో చదువుకున్న వాళ్ళు లత అనే పిలుస్తారు. ఓ సో సో పాత పేరు అలానే కంటిన్యూ అవుతూనే ఉంది. అవును, సో ఇక్కడికి అది వచ్చేసరికి చెప్పినప్పుడే ఫాస్ట్ గా తిరిగి చూస్తాను. సో రోజా అంటే ఫాస్ట్ రోజా కన్నా లతానే ఫాస్ట్ గా తిరుగుతాను. ఓకే. సో బాగా ఫ్రెష్ కనబడుతున్నారండి ఇప్పుడు. టైం ప్రశాంతంగా ఉన్నాను, ఏ టెన్షన్స్, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా. సో నా గురించి ఆలోచించుకునే సమయం ఇచ్చాడు భగవంతుడు. అంతేనా? సో నా గురించి, నా పిల్లల గురించి, నా భర్త గురించి, ఇంటి గురించి ఇప్పుడు ఫుల్ టైం ఆలోచిస్తున్నా. అంతకుముందు ఎప్పుడు పరుగులు 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 ప్రజాసేవలో. సో ఎప్పుడు ఉండే కొట్లాట ఇంటర్వ్యూస్, కొట్లాట కౌంటర్సే కాబట్టి కొంచెం ప్రశాంతంగా మా పాత శ్రీలత రెడ్డిని, మా పాత రోజాని ఒక్కసారి ఆడియన్స్ కి చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం ఈ రోజు. సో నాకు తెలిసి తెలుగులో రాజేంద్ర ప్రసాద్ గారితో ప్రేమ తపస్సు అండ్ చంబరతి 1992 గారి డైరెక్షన్ లో చామంతి ఒకేసారి. సో ఆల్మోస్ట్ 32 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. 34 years కొన్ని వందల సినిమాలు. అండ్ ఈ హీరో ఆ హీరో అని తేడా లేకుండా ప్రతి హీరోతో కూడా. సో కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు, మీ ఎక్స్ప్రెషన్స్ తోనే ఇండస్ట్రీని ఇలా ఏలేశారు. యాక్చువల్ గా స్క్రీన్ కి మా కలరే బాగుంటుంది. అలాగే ఉన్న వాళ్ళకైనా కూడా డస్కీ స్క్రీన్ ఉన్న వాళ్ళే బాగుంటారు. మీరు ఏ హీరోయిన్ అయినా చూడండి, అవును, డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళకి మేకప్ వేసినప్పుడు ఆ ఫీచర్స్ బాగా కనిపిస్తుంది, ఎక్స్ప్రెషన్స్ బాగా కనిపిస్తుంది. అవును. సో ఎలా అనిపిస్తుంది 34 years అలా రూల్ చేసుకుంటూ వచ్చారు ఇండస్ట్రీ? అప్పుడే 34 years అయిందా అనిపించింది నాకైతే. చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపించింది. మొన్ననే ఇండస్ట్రీకి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ అప్పుడే పెళ్ళై పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయి మళ్ళీ పాలిటిక్స్ లో కూడా ఒక మినిస్టర్ స్థాయికి నేను వచ్చాను అంటే అంతా ఒక కళలాగా అలా అయిపోయింది. కళలాగా అలలాగా అలా తేలిపోయింది. హ్యాపీగా. సో కోపం వచ్చినా అలానే చూపిస్తారు, ప్రేమ ఉన్నా అలానే చూపిస్తారు రోజా గారు. సో మనసులో ఏం పెట్టుకోను కాబట్టి అలా అన్ని బయటికి వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఏది పెట్టుకోరు. కోపం వచ్చిన 5 నిమిషాలే, అంతకన్నా పెద్దగా ఎవరి మీద కక్ష పెట్టుకునేంత కోపం ఎవరి మీద రాదు. నిజంగా నాకెవరైనా చెడ్డ చేసినా, నాకు చెడు చేయాలన్న ఆలోచన చేసినా వాళ్ళకి దూరంగా ఉంటాను, వాళ్ళ గురించి మాట్లాడను, ఆలోచించను. అదే నా సీక్రెట్. గ్రేట్. అది భగవంతుడు చూసుకుంటాడు. ఎందుకంటే నేను ఎవరికి చెడ్డ చేయను, నాకు తెలిసి నా కాన్షియస్ లో నేను ఎవరికి చెడ్డ చేయను, నా వల్ల అయినంత హెల్ప్ చేస్తాను, భగవంతుడు నమ్ముకున్నాను. సో నాకు ఎవరైనా ఏమన్నా చేయాలంటే ఆయన చూసుకుంటారులే అని చెప్పి నా పని నేను చూసుకుంటాను. ఓకే. సో గూగుల్లో రోజా అని కొట్టగానే పక్కనే ఫైర్ బ్రాండ్ అని వస్తుంది. అలా అని 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 గూగుల్ కూడా తీసేసుకుంది అలాగా. దానివల్ల మంచి జరిగింది, దానివల్ల చెడు కూడా జరిగింది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా దాని గురించి నిజంగా ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ లేకపోతే ఒక విమెన్ సక్సెస్ అవటం చాలా కష్టం. అది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ పొలిటికల్ లో రెండు మేల్ డామినేటెడ్ ప్రొఫెషన్స్. సో ఇటు సినిమాలో కానీ అటు పాలిటిక్స్ లో, ఈ రెండు ప్రొఫెషన్స్ లో ఒక మహిళ ఎటువంటి సపోర్ట్ లేకుండా, సినిమా ఫీల్డ్ లో ఒక టాప్ మోస్ట్ వాళ్ళ సపోర్ట్ కానీ, పాలిటిక్స్ లో టాప్ మోస్ట్ గాడ్ ఫాదర్స్ అంటారు కదా, అలా ఎవరూ లేకుండా నా కష్టార్జితంతో, నా వాయిస్ తో, నా ఫేస్ వాల్యూతో రావాలి అంటే అది ఎంత కష్టం ఒకసారి ఆలోచించుకోండి. అవును. సో ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ప్రతి అమ్మాయికి అవసరం. ఓకే. కానీ బేసిక్ గా మీకే తెలుసు, మీకు నా గురించి బాగా తెలుసు. సో నేను పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత ఎమోషనల్, ఎంత అఫెక్షనేట్, ఎంత సాఫ్ట్ క్యారెక్టర్ అని. ఓన్లీ పాలిటిక్స్ లో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు రియాక్ట్ అవటం న్యాచురల్ గా. ఇప్పుడు మనకి దెబ్బ తగలగానే అమ్మా అంటాము, అది మనం ప్రీ ప్లాన్డ్ కాదు, స్క్రిప్ట్ కాదు. అలాగే ఎవడన్నా అంటే రే అంటాం, కోపం వస్తుంది. సో అది కూడా ప్రీ ప్లాన్డ్ కాదు, అది ఇన్స్టెంట్ గా వచ్చేది. బట్ సో నా ఎమోషన్స్ అన్ని కూడా ఇన్స్టెంట్ గా, హ్యాపీనెస్ అయినా కోపం అయినా అప్పటికప్పుడే. ఓకే. బట్ ఇండస్ట్రీలో రోజా గారు అంటే అందరికి తెలిసిన విషయమే. రమ్య గారికి కానీ, రాధిక గారు, మీనా గారు, ఖుష్బు గారు, అందరం బెస్ట్. వీళ్ళందరూ
అసలుకి ఈ రోజా మా రోజానా అనుకునే స్థాయికి మీరు వచ్చారు అంటే అంటే మాటల పరంగా కావచ్చు, అంటే చాలా రమ్య చాలా సార్లు అడిగింది, ఇండస్ట్రీలో ఎప్పుడు సైలెంట్ గా నవ్వుకుంటూ ఉంటావు, వాళ్ళందరూ యాక్టివ్ గా ఉంటారు, నేను వాళ్ళు వేసే జోకులకి నవ్వుతూ ఉంటాను, పడి పడి నవ్వుతూ ఉంటాను తప్ప ఎప్పుడు పెద్ద ఎక్కువగా మాట్లాడింది ఉండేది కాదు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అంతమంది ముందర, మైక్ ముందర, మాకైతే కాళ్ళు వణుకుతే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది, మా రోజానేనా అని చెప్పి చాలా సార్లు అనింది. ఓకే, అంత పెద్ద చేంజ్ కి ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు రాజకీయాలలో? అంటే నాకు యాక్చువల్ గా నేను పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు జయలలిత గారు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో బోల్డ్ లేడీ అండ్ ఫైర్ బ్రాండ్. సో ఆమె అంతే, తల్లి మనసు ఉన్నా కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉండేది. అలా ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏంటంటే తన ప్రయాణంలో, రాజకీయ ప్రయాణంలో తను ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు కానీ, తన అవమానాలు కానీ, ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఒక మెచ్యూరిటీ వస్తుంది, మనలో ఆ కసి పెరుగుతుంది. ఓకే, సో కొన్నిసార్లు టిట్ ఫర్ టాట్, ఇచ్చిన దాన్ని తిరిగి ఇచ్చేస్తాం. కలిసారా ఎప్పుడన్నా జయలలిత గారిని? ఎందుకు కలవలేదు, వస్తాను అన్నప్పుడు, నా పెళ్లికి తనున్నారు కదా. అవునవును ఉన్నారు, బట్ రాజకీయాల్లోకి వస్తాను అన్నప్పుడు ఫస్ట్ నేను ఆవిడ నైవేలిలోనే ఎక్కడో ప్రచారంలో ఉన్నారు, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకొని, అప్పుడు ఆమె వాళ్ళ టీవీలోను ఆ పేపర్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది, రోజాకి సపోర్టివ్ గా నిలబడండి అని చెప్పేసి వాళ్ళ క్యాడర్ కి, ఏఐడిఎంకే వాళ్ళకి. ఓకే, సో ఆ విధంగా నాకు సపోర్ట్ చేసింది. నాకు ఆమె ఉన్నంత వరకు నా వెనక అమ్మ ఉంది అన్న ఒక ధైర్యంతో ఉన్నా. నా జోలికి కూడా ఎవరు తమిళనాడులో వచ్చేవాళ్ళు కాదు. ఓకే, సో ఆమె పోయాక నిజంగానే మన ఇంట్లో మా మదర్ పోయినప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానో, జయలలిత గారు పోయినప్పుడు కూడా అంతే ఫీల్ అయ్యాను. సో అంత మదర్లీగా నన్ను చూసుకోవటమే కాకుండా చాలా ప్రేమగా మాట్లాడేది. సెల్వాకి చెప్పేది బాగా చూసుకోవాలి అనేది. సెల్వా అనేవాళ్ళు, ఇదేంటి అందరు నన్ను బెదిరిస్తారు, నన్ను చూసుకోమని ఎవరు చెప్పట్లేదు నీకు. సో తెలుగు వాళ్ళు పోతే తెలుగులోనే మాట్లాడతారు కదా ఎవరు, ఏ లాంగ్వేజ్ వాళ్ళు, తెలుగు అయితే తెలుగు, తమిళ్ అయితే తమిళ్, కన్నడ అయితే కన్నడ. కానీ ఆమె ఏ లాంగ్వేజ్ అనేది ఎవరికి అర్థం కాదు, అంత పర్ఫెక్ట్ గా ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడుతుంది. ఇప్పుడు నేను తమిళ్ మాట్లాడినా దాంట్లో తెలుగు వాసన ఉంటుంది. సో ఒక కన్నడ వాళ్ళు తమిళ్ మాట్లాడినా, ఇంకో వాళ్ళ మదర్ టంగ్ అనేది ఆ స్మెల్ వస్తుంది. కానీ ఈవిడ అంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతుందో, తమిళ్ అయినా, తెలుగు అయినా, కన్నడ అయినా చాలా అద్భుతంగా, చాలా ఇంటెలిజెంట్ లేడీ. అందుకే ఆ స్థాయికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.